మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. ఆమేన్. పరిశుద్ధ ఆలయమునకు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యేవారముగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించును గాక. ఆమేన్. 2025 నవంబర్ 16వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 1వ వచనము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఎక్కడ ఉన్నను, ఏ ప్రదేశంలో ఉన్నను ఆయనకు చెందవలసిన ఆరాధనను నిర్లక్ష్యం చేయక మెలకువ కలిగి దేవుని మందిరమునకు చేరుకుని స్తుతించాలి. నిజముగా ఆరాధించే వారికి ఆదివారం ఒక పండుగ దినము, ప్రత్యేక దినముగా, వారమంతటికి ఒక రక్షణ కేడముగా ఉంటుంది. వారానికి ప్రారంభ దినము ఆదివారము కనుక ఆదివారపు ఆరాధనతో జీవన విధానం ప్రారంభించి ఆయన పరిశుద్ధ ఆలయంలో 7 రోజులను అప్పగించగలిగితే దేవుడు తన రెక్కల చాటున మరుగుపరిచి తన కాపుదలతో సురక్షితంగా కాపాడుతారని విశ్వాసం గలవారముగా ఉందాము. ఒక్క దినము పరిశుద్ధ ఆలయంలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. కొందరికి ఆరాధనకు వెళ్ళకపోయినా, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నా, చర్చికి వెళ్ళలేకపోయామని ఆవేదన పడుతూ ఉంటాము. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారముగా ఆదివారపు ఆరాధన జీవితంలో ఒక ప్రక్రియగా కొనసాగుతుంది. ఆదివారపు ఆరాధన జీవితంలో ఒక ప్రక్రియగా కొనసాగుతుంది. అందుకే ఏదైనా క్రొత్త ప్రదేశంకు వెళ్ళిన విశ్వాసిగా దేవుని మందిరమునకు సిద్ధపడుతున్న మనల్ని ఇరుగు పొరుగు వారు పరిశుద్ధ ఆలయమునకు వెళదామా అని కోరినప్పుడు ఆ అనుభవం ఆశీర్వాదం ఎరిగిన వారముగా మన హృదయాలు ఎంతో పులకించి సంతోషిస్తాయని వాక్యం తెలియజేస్తుంది. కావున దేవుడిచ్చిన జీవితం ఉన్నంతకాలం పరిశుద్ధ ఆలయంలో సజీవులుగా అడుగుపెట్టాలని ఆయనను వేడుకుందాము. ప్రార్థన. నేటి దినము మరొకసారి నీ పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించి ఆరాధించే కృపను మాకు దయచేసిన తండ్రి, మీకు మా వందనములు చెల్లించుచున్నాము. నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదనే వాక్కులతో మమ్మలను నింపుతూ మమ్మల్ని నీ సన్నిధికి రానిచ్చుచున్నావు. ఇంతవరకు కాపుదల ఇచ్చి కాపాడిన రక్షక, మరి ఒక్కసారి నీ పరిశుద్ధ దేవాలయంలోనికి అడుగుపెట్టే భాగ్యములను మాకెల్లరకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ దేవాలయంలో ప్రవేశించి నిన్ను స్తుతించగల గొప్ప భాగ్యములతో మమ్మలను నింపిన తండ్రి, నీకు మా స్తోత్రములు. నిరంతరము నిన్ను స్తుతించి మాకు కావలసిన మేళ్లను పొందగల భాగ్యములను మాకు దయచేయమని వేడుకుంటున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై 100 ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశంలోనూ మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్తుతించే ధన్యతను మన ఎల్లరిపై వర్షింపచేసి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా